సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. సింహరాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ మాసం అంతా కూడా సింహరాశికి శని భగవానుడు సప్తమ స్థానము, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుడు పంచమ విద్యాస్థానము, తదుపరి శత్రుస్థానములకు ప్రవేశం. అయితే ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క మాసం అనేక రకాల శుభ ఫలితాలకి మూలమని, ఈ యొక్క మాసమును వీరు విద్యపరంగా ఒక ఉన్నత స్థితికి సంబంధించిన నిర్ణయములు తీసుకోవడం ద్వారా విజయం వీరికి లభించాలని కోరుకుంటూ, విద్యపరంగా మీరు గమనించినట్లయితే ఏదైనా దివ్యక్షేత్రంలో మనకి గమనించినట్లయితే తెల్ల నువ్వులు, మీ అందరికీ కూడా తెలుసు తెల్ల నువ్వులు, అవి తీసుకెళ్ళి భగవంతుని సమర్పించడం కానీ, లేదు వెళ్ళలేనటువంటి వారు ప్రతినిత్యం కూడా నీ నువ్వులు మధ్య వేలు యొక్క బొట్టన వేలుతో తీసుకొని కళ్ళకత్తుకొని స్వీకరించడం కానీ, ఎక్కడైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి నీటిలో జారవిడ్చడం కానీ చేసినట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క మాసమునందు మాట్లాడే విధానంలో వాక్శుద్ధి కొరకు అంటారు. మనం ఏది మాట్లాడినా కూడా ఎదుటివారు అపార్థాలు చేసుకోవటం, తద్వారా అనేక రకాల సమస్యలకి మూల కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు మాట్లాడే విధానంలో వాక్శుద్ధి కొరకు ఓం హ్రీం సరస్వత్యే నమః ఈ యొక్క మంత్రము ఈ మాసమంతా కూడా 16 సార్లు ఉచ్చరించటం కానీ, రోజుకు 16 పర్యాయాలు ఉచ్చరించటం, అట్లాగే కొంచెము గంధము ధారణ చేయటం, గంధం సుగంధ ద్రవ్య చందనం అన్నటువంటి చందనమును ధరించటం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, ఏదైనా దివ్యక్షేత్రమునకు వెళ్ళవలసి వచ్చిన వారు, వెళ్ళగలిగిన శక్తి ఉన్నటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారు ఆ క్షేత్రమునకు వెళుతున్నప్పుడు కొంచెము చెరకు రసము తీసుకువెళ్ళి భగవంతుని పూజా కార్యక్రమాలకు వినియోగించుకోవటం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని, ముఖ్యంగా ఇక బ్రీతింగ్ సమస్యలకు సంబంధించినటువంటి వారు కానీ, ఒక పని మీద మనం ప్రయత్నాలు సాగిస్తే 1కి 4 సార్లు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క చెరుకు రసంతో అభిషేక కార్యక్రమములు, కొంచెం చందనము ధరించటము, అమ్మవారి యొక్క నామమును ఉచ్చరించటము, తద్వారా సంపూర్ణమైన సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే గురుకృప ద్వారా, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా, వాక్శుద్ధి ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా వీరికి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఈ యొక్క మాసం అంతా కూడా వీరు వినియోగించుకుంటారని, ఎందుకంటే ఈ యొక్క మాసం అంటేనే మనం తెలిసినట్లయితే దైవమాసము అని చెప్తుంటాం. కాబట్టి తప్పకుండా వినియోగించుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా రాజకీయ పరంగా ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నటువంటి వారు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఉత్తమమని, నూతన వ్యాపారములు ప్రారంభిస్తున్నటువంటి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రయత్నాలలో కొంచెం జాగ్రత్త వహించడమే కాకుండా పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా, అంటే మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవటం కానీ, దానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకున్న పెద్దల యొక్క వారి యొక్క అనుభవపూర్వమైన అనుభవాలు కానీ మనం తెలుసుకొని ముందరకు వెళ్ళినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమమని, ముఖ్యంగా నూతన వాహనము కొనుగోలు చేసేవారు ఈ యొక్క మాసమునందు కాకుండా మార్చుకోవడం కూడా ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా తద్వారా శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహము ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఈ యొక్క మాసములో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ సరైన మార్గము, సరైన దిశానిర్దేశాలు తీసుకొని ఒక విజయ పరంపర మీకు లభించాలని ఆశిస్తూ, ఇక 2024 ప్రథమ మాసంలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ మంత్రం తెలియజేస్తున్నాను. భగవంతుని కృపకు మీరు పాత్రులు కాగలని ఆశిస్తూ, ఒక గోమాతని పూజించి సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందాలని ఒక గురువుగా తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, నేను చెప్పిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయాలని ఆశిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.